హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ షాడో. రీసెంట్‌గా కొంతమంది కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. వాటికి ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్తాను. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, "అన్న మాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చా?" యెస్, మీరు 100% నేర్చుకోవచ్చు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి కోడింగ్ అవసరం లేదు. ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ టూల్స్ వాడతాము కాబట్టి. సో, కాపోతే కొంచెం కోడింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే, మనకి ఫ్యూచర్‌లో స్క్రిప్టింగ్ రాయడానికి గానీ, వాటికి వీటికి యూజ్ అవుతుంది. కానీ ప్రెజెంట్ అయితే మీకు కోడింగ్ లేకున్నా పర్వాలేదు. కీప్ ఆన్ మూవింగ్ తోటి మనకి ఆటోమేటిక్‌గా అది అర్థమవుతుంది. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి, "అన్న మేము వేరే డొమైన్ ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ రావచ్చా?" యెస్, ఆఫ్‌కోర్స్ మీరు రావచ్చు. మీకు కానీ రియల్‌గా ఇంట్రెస్ట్ ఉండి, స్కిల్స్ నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీకు డొమైన్ చేంజ్ కావాలి అనుకుంటే 100% మీరు మారొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ పాత దాంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి దానికి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మీకు రిఫరెన్సెస్ యూజ్ కావాలి. ఎందుకంటే డైరెక్ట్ రావడం అయితే కొంచెం ఇబ్బందవుతుంది. ఇంకోటొచ్చేసి, "అన్న నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. మరి సైబర్ సెక్యూరిటీ రావచ్చా?" యెస్, మీరు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఒక స్కిల్ అనేది మనము స్క్రాచ్ నుంచి నేర్చుకుంటే 100% యూజ్ అవుతుంది. కాబట్టి మీకు దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఇలా నాకు చాలామంది క్వెషన్స్ అడిగారు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. సో, మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే ఈ డ్రాప్ డౌన్‌లో మనకి డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాజిక్ ల్యాబ్స్ టెక్నాలజీస్ అని ఉంటుంది. మీరు లింక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీగా డెమో అటెండ్ అవ్వచ్చు. అది గాని మీకు నచ్చితే అప్పుడు మీరు పేమెంట్ చేసుకొని మన క్లాస్ టోటల్‌గా వినడానికి మీకు యూజ్ అవుతుంది. థాంక్ యూ.